ఈ సంవత్సరం కొరకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఉన్నటువంటి భాగము 84వ కీర్తన చదువుదాం గట్టిగా. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకు వెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేదురు. తొలకరి వాన దానిని దీవెలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడను. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడెమా దృష్టించుము. నీవు అభిషేకించిన వారి ముఖమును లక్షింపుము. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. సో మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయాన్ని మనం ధ్యానించాలని ప్రభు ఆత్మ ద్వారా మనం ప్రేరేపించబడ్డాం. సో 7వ అధ్యాయానికి ముందుగా ఏం జరిగిందో మనం ఒకసారి క్లుప్తంగా చూద్దాం. క్లుప్తంగా చూసిన తర్వాత 7వ అధ్యాయంలో ఉన్నటువంటి యొక్క సత్యాన్ని మనము అధ్యయనం చేద్దాం. సో 4వ అధ్యాయం నుంచి మనము గమనిస్తే, 4వ అధ్యాయం నుంచి గమనిస్తే మొదటి వచనం, ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజర్లో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4000 మంది హతులైరి. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకుందాము రండి. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిది. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కేరుబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులైన హోఫ్నీయును ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసము నొద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలులందరూ భూమి ప్రతిధ్వని ఇచ్చునంతగా గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి, దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగు సంభ్రమింపలేదు. అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిష్తీయులారా, ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులగునట్లు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యుల యుద్ధము చేయడని చెప్పుకొనిరి. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరుగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికముగా వధ జరిగెను. ఇశ్రాయేలీయులలో 30,000 కాల్బలము కూలెను, మరియు దేవుని మందసము పట్టబడెను. అదీ కాకను హోఫ్నీ ఫినెహాసును ఏలి యొక్క 2 కుమారులను హతులు అయిరి. 15వ వచనం, ఏలి 98 ఏండ్ల వాడై ఉండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను. 18వ వచనం, 18, దేవుని మందసమును మాట అతడు పలుకగానే ఏలి ద్వారము దగ్గర ఉన్న
పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఏలయనగా అతడు వృద్ధుడై బహుస్థూల దేహి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చను. ఈ 4వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఇశ్రాయేలులకు ఫిలిష్తీయులకు ఎప్పుడు కూడా యుద్ధాలు జరుగుతూ వచ్చాయి. మనం దావీదు యొక్క జీవితంలో మనం చూసాం. దావీదు యొక్క జీవితం ఇక్కడ 16లో అక్కడ ఆరంభమవుతుంది. సో మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయానికి ముందుగా ఉన్నటువంటి భాగాలు అన్నమాట ఇవి. దావీదు రాకముందు జరిగినటువంటి భాగాలు ఇవి. సో అప్పటి నుంచే ఈ ఇశ్రాయేలులకు ఫిలిష్తీయులకు గొడవలు జరుగుతున్నాయి. ఇశ్రాయేలు ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి పోయారు కానీ యుద్ధంలో ఓడిపోయారు. గెలుస్తామని అనుకున్నారు. వారికి చాలా పాస్ట్ విక్టరీస్ ఉన్నాయి కదా, గతంలో చాలా విజయాలు ఉన్నాయి కదా. గెలుస్తాము అని అనుకున్నారు. వాళ్ళు గెలుస్తామని అనుకున్నారు. అనుకోవడంలో ఏం తప్పులేదు. ఏమైనా అభిప్రాయాలు కలిగి ఉండడం తప్పులేదు. కానీ అవన్నీ కరెక్ట్ కావాల్సిన అవసరం లేదు. కరెక్ట్ కావు కూడా. గెలుస్తామని పోయారు, ఓడిపోయారు. 4,000 మంది చచ్చిపోయారు. 4,000 మంది చచ్చిపోయారు. అప్పుడు వారు కూర్చొని ఆలోచించారు, ఎందుకు మనం ఓడిపోయాం? దేవుడు ఎందుకు మనకు సహాయం చేయలేదు? ఎందుకు మన వాళ్ళలో 4,000 మంది ఎందుకు చచ్చిపోయారు అని ఆలోచించి వారు ఒక అభిప్రాయానికి వచ్చారు. వారికే వారు మాట్లాడుకున్నారు. వారికే వారు ఆలోచించి ఒక అభిప్రాయానికి వచ్చారు. ఎందుకు రాలేదు అంటే, యెహోవా నిబంధన మందసము మనము తీసుకుని పోలేదు కాబట్టి ఆ మందసము లేదు కనుక మనం ఓడిపోయాము. కనుక ఒక పని చేద్దాం, షిలోహులో ఆ మందసం ఉంది అని ఈ ఆర్మీ వాళ్ళంతా, సైనికులంతా ఏం చేశారంటే ఆ మందసాన్ని, యెహోవా నిబంధన మందసాన్ని తెప్పించారు. ఎప్పుడైతే నిబంధన మందసము ఈ యొక్క గుంపులోకి వచ్చిందో, ఇక వీళ్ళంతా ఈలలు, కేకలు, అరుపులు, భూమి దద్దరిల్లేలాగా అరిచారు. అంటే ఏమంటే, యెహోవా నిబంధన మందసం వచ్చేసింది, ఇక అంతే, ఇంక మాకు తిరుగు లేదు. వీళ్ళ ఆనందం చూసి ఫిలిష్తీయులకు వారు భయపడ్డారు. వీళ్ళ సంతోషాన్ని చూసి, వీళ్ళ సంబరాన్ని చూసి ఫిలిష్తీయులు భయపడ్డారు. ఏంట్రా వీళ్ళు 4,000 మంది చచ్చిపోయినా కూడా వీళ్ళకి సిగ్గునా లేదు? వాళ్ళు ఇప్పుడు ఏంటి ఇంత గొప్ప కేకలు వేస్తున్నారు, ఇంత ఆనందంగా ఉన్నారు, సంతోషంతో ఉన్నారు? ఏంటి విషయం అంటే, వారు వచ్చిన సమాచారం ఏంటంటే, మందసం వచ్చిందంట. యెహోవా నిబంధన మందసం వచ్చిందంటే అమ్మో అని వీరు భయపడి రొమ్ము కొట్టుకొని, రొమ్ము బాదుకొని భయపడ్డారు. అయ్యో దేవుడు వచ్చాడు, దేవుని యొక్క నిబంధన వచ్చింది, ఆయన ఐగుప్తులను తెగుళ్ళ చేత పీడించి నాశనం చేసినటువంటి దేవుడు ఈయనే కదా, ఈయన చేతుల నుంచి మనం తప్పించుకోలేమని వారు భయపడి తమ్మును తాము వారు ప్రోత్సాహపరుచుకున్నారు, తమ్మును తాము ధైర్యపరుచుకున్నారు. ఇశ్రాయేలు నిబంధన మందసాన్ని పెట్టుకొని కూడా యుద్ధానికి వెళ్తే, మొదటిసారేమో 4,000 మంది చచ్చిపోతే, రెండోసారి 30,000 మంది చచ్చిపోయారు. 30,000 మంది చనిపోయారు. ఆ 30,000 మంది చనిపోయినప్పుడు మెయిన్ యాజకుడుగా, మెయిన్ పాస్టర్ అని చెప్పొచ్చు, మెయిన్ పాస్టర్గా ఉన్నటువంటి ఏలి యొక్క కుమారులు, 2 కుమారులు. ఆ 2 కుమారుల పేర్లు హోఫ్నీయు, ఫీనెహాసు. వారిద్దరు కూడా ఆ మందిరంలో యాజకత్వం చేస్తున్నారు. పాస్టర్ కింద 2 కొడుకులు, ఏమన్నా అసిస్టెంట్ పాస్టర్స్ అనుకోండి మీరు. ఇంకా ఏలి 2 కుమారులు, వారు మందిరంలో సేవ చేస్తున్నారు. ఆ ముగ్గురిలో 2 కుమారులు ఒకటే రోజు చనిపోయారు. ఈ యుద్ధంలో చనిపోయారు 2. ఆ సమాచారం ఎప్పుడైతే వేరే వ్యక్తి వచ్చి తీసుకుని వచ్చి ఏలికి చెప్పాడో, ఏలి ఆ సమాచారం వెంటనే పడిపోయి మెడ విరిగి చచ్చిపోయాడంట. అక్కడ ఒక మాట ఉంటుంది, ఎందుకు ఎంత తెలుసా వయసు? ఏలికి ఎంత వయసు? 98 ఏండ్లు. ఎందుకు చనిపోయాడంట చూడండి, 18వ వచనము. దేవుని మందసమున మాట అతడు పలకగానే ఏలి ద్వారము దగ్గర ఉన్న పీట మీద నుండి వెనకబడ్డాడంట. మెడ ఏమైపోయిందంట, సర్వకల్స్ పైన ఉంటుంది అనమాట. అక్కడ ఏం కొంచెం ఇంజురీ వచ్చినా కూడా చాలా డేంజర్. మెడ విరిగి పడ్డాడంట. ఎందుకంత విరిగి పడిందంట? వృద్ధుడై బహు
నేను 7వ అధ్యాయంలో పోదాం అనుకుంటే దేవుడు నన్ను ఇక్కడే ఆపేశాడు. ఈ కుటుంబం చూడు ఎట్లుందో అన్నాడు. ఏలి కుటుంబం చూడు ఎట్లుందో. వయసు 98 అంట. నాకు తెలిసి బరువు కూడా 98 ఉంటుంది. 98 ఉంటుందో ఏమండి, ఎట్లయినా 100 పైన ఉంటాడు మనోడు. 100 పైన ఉంటాడు. ఎన్ని కోళ్ళని తినింటాడో, ఎన్ని మేకలను తినింటాడో, ఎన్ని పెద్దవి తినింటాడో, ఎన్ని చిన్నవి తినింటాడో. వయస్సు ఎక్కువైపోయింది కానీ దేహం గురించి ఏమీ. మనోడు సరిగా లేడు కాబట్టి మనోడి కొడుకులు కూడా అట్లా అయిపోయారు. వాళ్ళేం తక్కువ వల్ల, వాళ్ళకంటే మనం ఎంత మేలంటే చాలా మేలు అన్నమాట. ఏంది తెలుసా, వాళ్ళు ఉడకక ముందే తింటారంట వాళ్ళు. బైబిల్ ఉంది అది. పాస్టర్ చూడండి ఎట్లున్నాడో. పాస్టర్ ఎట్లా ఉన్నాడు, పాస్టర్ కొడుకులు ఎట్లున్నారు ఉడకక ముందే. నీ కావాలంటే తర్వాత వెళ్ళి చదవండి వాళ్ళ కొడుకుల గురించి. ఏమండి, కొడుకుల గురించి 2వ అధ్యాయంలో ఉంటుంది. ఉడకక ముందే మాంసం కోసం కొట్లాడి మాంసం కోసం డామినేట్ చేస్తారంట వాళ్ళకున్నటువంటి. మేము పాస్టర్ల కొడుకులము, మేము యాజకులము. సో ఏలి ముసలివాడైతేనే ఆ పోస్ట్ 2 పిల్లలకి ఇచ్చేశారు. 2 కొడుకులు. మొట్టమొదటిగా వారు భ్రష్టులు అయిపోయారు. భ్రష్టులకు డెఫినేషన్ చెప్పాను నేను. ఎవరు భ్రష్టులు? తిండిబోతులే భ్రష్టులు. తిండిబోతులు భ్రష్టులు. తిండిబోతులు వ్యభిచారులు అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంది. అందరూ అవుతారని నేను చెప్పడంలా. తిండిబోతులు తమను తాము ఆధీనము చేసుకునే స్థితిలో ఉండరు. అంటే నాలుకను కడుపును కంట్రోల్ చేసుకోలేని వాడు దేన్ని కూడా కంట్రోల్ చేసుకోలేడు. ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేరు. కొంతమందికి ఏమండి, ఆవేశం వచ్చినా తట్టుకోలేము, సంతోషం వచ్చినా తట్టుకోలేము, బాధ వచ్చినా తట్టుకోలేరు. కంట్రోల్ అన్నటువంటిది ఏమాత్రం కూడా ఉండదు. సో 2 కొడుకులు మాంసాపేక్ష కలిగినటువంటి వారు. ఇప్పుడు మాంసము హెచ్చుగా తినువారితో సహవాసం చేయొద్దు అన్నాడు. హెచ్చుగా తినవారితో అంటే మాంసం తినచ్చు. హెచ్చుగా తినడము, ఓవర్గా తినడము. మాంసాపేక్ష అంటే ఏంటంటే ఉడకక ముందే కుండల దగ్గర పోయి తినడం అనమాట. అమ్మయ్య మేము బతికిపోయామని అనుకుంటున్నారు కొంతమంది. ఇశ్రాయేలు కూడా అంతే కదా. వారికి కుండలు గుర్తుకొచ్చి వాళ్ళకి దర్శనం వచ్చిందంట. ఏంటి, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ కుండల దగ్గర కూర్చొని ఆ మాంసం ఉడుకుతున్నప్పుడు ఉడక్క ముందే తినేవాళ్ళము. ఇప్పుడు మాకు మాంసం ఎక్కడని మాంసం కోసం ఏడ్చారంట. అదే జాతి ఇది. మాంసాపేక్ష కలిగినటువంటి వారు. సో వచ్చినటువంటి బలిలో ఉడక్క ముందే ఏమంటే పాస్టర్కి ఎప్పుడు కూడా సింహభాగమే కదా. పాస్టర్కి ఎక్కువ ముక్కలు వేస్తారా వేరే చెప్పండి. మిగిలిన వాళ్ళకు ఉన్నా లేకున్నా కూడా పాస్టర్కి మాత్రం ముక్కలు వేస్తారు, సపరేట్ చేసి పెడతారు కదా. వీళ్ళు పాస్టర్ కొడుకులు 2. అసలు వీళ్ళు ముగ్గురు నాకు తెలిసి కూడా ఇట్లుంటారండి. నాకు తెలిసి ఎంత సుమోలాగానే ఉంటారు వీళ్ళు మాత్రం. సుమోల కుటుంబం అని చెప్పచ్చు ఇది. ముగ్గురు మాత్రము తిండిపోతులు. వీళ్ళు 2 తిండిపోతులు కనుక ఏమైపోయారు తెలుసా, వాళ్ళు భ్రష్టులు అయిపోయారు కనుక ఏమైపోయారు తెలుసా, వ్యభిచారులు అయిపోయారు. సంఘానికి వచ్చే స్త్రీలతో, మందిరానికి వచ్చే స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వారితో వ్యభిచరిస్తూ వారితో దేవునికి విరోధంగా వారు పాపం చేస్తూ వస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడు. ప్రియులారా, దేవుని మందిలో ఇటువంటి నీచమైనటువంటి కార్యాలు జరిగితే దేవుడు ఒప్పుకోడు. ఏలి దగ్గరకు వచ్చి దేవుడు సమాచారం అందిస్తాడు. ఏలి, దిస్ ఈజ్ నాట్ గుడ్. నీవు నీ పిల్లలను నువ్వు కంట్రోల్ చేయలేదు. నాకంటే నీ పిల్లలే నీకు ఎక్కువ అయ్యారు. నీకు కంట్రోల్ లేదు, నీ పిల్లలకు కంట్రోల్ లేదు. ఏలి ఏమి వ్యభిచారి కాలే, కానీ ఏలి మాత్రం ఫుల్ మాంసాపేక్ష కలిగినటువంటి వాడు, తిండిపోతు అన్నమాట. ఏలి మాత్రం తిండిపోతు. అది మాత్రం కరెక్ట్. మీరు ఎప్పుడు వినిండారేమో. అంత లావయ్యాడంటే ఊరికనే అవుతారా? నీళ్ళు కాదు. కొంతమంది చెప్తారు నీరు లేదు, గాడిద గుడ్డు లేదు. తింటే లావు అవుతావు, తినకుంటే తగ్గిపోతావు, అంతకు మించి ఇంకోటి ఏం లేదు. ఇంకా 99.9% అంత లావయ్యాడు యజమానుడు. ఆయన తిండిపోతు కాబట్టి పిల్లలు కూడా ఆటోమేటిక్గా తిండిపోతులు అయిపోయారు. ఇంటి యజమానులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వాక్యం చదువుతుంటే, ఈ స్థూలకాయం గురించి, తిండి గురించి చదువుతుంటే ఎన్నిసార్లు నాకు బాణాలు పొడుచుకుంటున్నాయో.
ఏమేమి సులభం అనుకుంటున్నారా వాక్యం చెప్పడం? కాకపోతే దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నేను భోజనాన్ని జయించినాను, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో నేనైతే మాత్రం ఇట్లా ఏమండి ఉడికేటప్పుడే తిన్న దీనికైతే నేను పోలేదు, ఎప్పుడు లేదు, అంత పిచ్చి అయితే లేదు. ప్రియులరా, మొదటి పాపము తినడంలోనే జరిగింది. మొదటి అవిధేయత తినడంలోనే జరిగింది. మీ పిల్లలు కూడా నాకు అది పెట్టి ఇది పెట్టంటే మీరు గోము చేస్తా మొత్తం పెట్టారనుకోండి ఊరుతారు. ఫస్ట్ నేను ఒకటి చెప్తాను, బాగా వినండి. విధేయత మొట్టమొదట తినే దగ్గర నేర్పించండి. మీ పిల్లలకు విధేయత తినే దగ్గర నేర్పించండి. హల్లెలూయా. తినే టైంలో తినాలి. మరి అందరూ ఏమి సరే అండి వారి కడుపు కాలిపోతుంటే ఎట్లా? సరే కడుపు కాల్చమని నేను చెప్పడంలా, ఓవర్గా వద్దు. రోజు పెట్టచ్చా మాంసం? పెట్టు, రోజు పెట్టు. ఎవరు వద్దన్నారు? ఎక్కువ పెట్టద్దు. క్రేవింగ్ ఉండకూడదు. తిండిపోతూ దయ్యానికి ద్వారం తెరవబడకూడదు. తిండిపోతూ తనం అన్నటువంటిది ఉండకూడదు. ఈ కుటుంబము నాశనం అయ్యేదానికి, ఈ కుటుంబం సర్వనాశనం అయిపోయింది. దేవుడు చెప్పాడు, నీ ఇంటిలో ముసలివాడు ఉండడు అన్నాడు. ఎంత భయంకరమైన శాపం తెలుసా? ఒక ఇంటిలో ముసలివారు ఉండడం అన్నటువంటిది అది ఆశీర్వాదం. 3 తరాలు ఉండాలని ఎప్పుడు కూడా ఇంట్లో నీవు, నీ కుమారుడు, నీ కుమారుడు 3 తరాలు ఎప్పుడు కూడా ఉండాలి. ఒక కుటుంబంలో 3 తరాలు ఎప్పుడు కూడా ఉండాలి. ఈ ఏలి మీదకి వచ్చిన శాపం ఏమిటంటే నీ ఇంటిలో ముసలివాడు ఉండడు అన్నాడు. నీ ఇంటిలో ముసలివాడు ఉండడు అన్నాడు. ఎందుకో తెలుసా? ఎక్కడ మొదలైంది తెలుసా? తిండి దగ్గరే మొదలైంది. ఇక్కడ సమస్య అంతా తిండి దగ్గరే. ఇశ్రాయేలు నాశనం అయ్యేదానికి ఎక్కడ మొదలైంది తెలుసా? తిండి దగ్గరే. అందుకే తిండిని కంట్రోల్ చేయాలని దేవుడు ఉద్దేశపూర్వకంగా వారిని ఉపవాస దినముల గుండా తీసుకొని వెళ్ళాడు. 11 రోజులు పార్షియల్ ఫాస్టింగ్ చేయండి. 11 రోజులు 11 రోజులు పాక్షిక ఉపవాసం. మీకు భోజనం కూడా నేనే పెడతా, విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉండేవి. కళ్ళు తిరగకుండా, మీకేమీ ఆరోగ్యం పాడు కాకుండా నేను భోజనం పైనుంచి పంపిస్తాను నేను మీకు అన్నాడు. ఆహా లేదు, మాకు మాంసం కావాలని కొట్లాడారు. అడగలేదు, ప్రార్థన చేయలేదు, కొట్లాడారు. శనిగారు గొనిగారు, సర్వనాశనం అయిపోయారు. తిండి మనం ఇట్స్ నాట్ ఎన్ జోక్. ఫుడ్ ఇస్ నాట్ ఎ జోక్. ఈటింగ్ ఇస్ నాట్ ఎ జోక్. విధేయత మొట్టమొదటిగా తిండి దగ్గర నేర్చుకోవాలి. తినడం విషయంలో విధేయతను మనము నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో మన కుటుంబాల్లో ఆహారపు అలవాట్లలో క్రమము వచ్చును గాక. ఇక్కడ చాలామంది ఉన్నారు ఏమండి 21 రోజుల ఉపవాసం అంటే కొంతమంది చాలా భయపడ్డారు. కొద్దిమంది మాత్రమే. ఇప్పుడు ఒకంతా నాకు తెలిసి ఒక 56 మంది ఉన్నారు, 56 అనుకుంటా, 56 మంది మేము చేస్తామని. వారందరూ కూడా చక్కగా చేస్తున్నారు, నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. 5 నుంచి 5 వరకే, 5 నుంచి 5 వరకు ఏం తినొద్దని చెప్పాను. 5 తర్వాత తినండి, రకరకాలుగా ఉన్నాయి కదా అవన్నీ, వాటి ప్రకారం తినమని చెప్పాను. సో 5 నుంచి 5, ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నీవు లోబడుకుంటే, ఇక్కడ నువ్వు విధేయత చూపకుంటే, మిగిలిన విషయాల్లో నేను విధేయత చూపిస్తానంటే నమ్మలేం. ఇది ఒక మంచి క్లూ. మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలంటే ఎవరైనా దుబ్బోలు ఉన్నారనుకోండి, హల్లెలూయా బాయ్ చెప్పేసింది అంటే ఏంటి? డిసిప్లిన్ లేని మనిషి, డిసిప్లిన్ లేని వ్యక్తి, డిసిప్లిన్ లేని అమ్మాయి, డిసిప్లిన్ లేని కుటుంబము. వద్దులే అబ్బా, వేరే వాళ్ళు చూసుకుంటారులే. కొన్ని టిప్స్ అన్నమాట ఇవన్నీ, ప్రాక్టికల్ టిప్స్ ఇవన్నీ కూడా. హల్లెలూయా. ఈ కుటుంబము సర్వనాశనం అయిపోయేదానికి మూల కారణం ఎక్కడుందంటే ఆహారపు అలవాట్లో ఉంది. విచ్చలవిడిగా తినడం, అడ్డు అదుపు లేకుండా తినడం. కంట్రోల్ అన్నటువంటిది లేదు. కంట్రోల్ ఉండాలి. నేను ఒకటి చెప్తాను, వారంలో ఒకరోజు వదిలేసేయండి. వద్దు, కంట్రోల్ వద్దు. వారంలో మీరు ఎంత తింటారో, ఏమి తింటారో, ఎన్ని రకాలు తినేయండి. 3 పూట్ల తింటారో 10 పూట్ల తింటారో తినండి. వారంలో ఒకరోజు వదిలేస్తాను. మీరు వదిలేయండి, నేను వదిలేస్తాను, దేవుడు కూడా వదిలేస్తాడు. కడుపు నిండా తినండి, కంటారా నిద్రపోండి. హల్లెలూయా. కానీ మిగిలిన రోజులు మాత్రం కంట్రోల్ ఉండాలి. గోము చేయొద్దు, మీ పిల్లలకు గోము చేయొద్దు, మీ దేహానికి గోము చేయొద్దు. మీ దేహం అడిగిందల్లా పెట్టద్దు, అడిగినప్పుడంతా పెట్టద్దు. కంట్రోల్ చేసుకోండి. హల్లెలూయా.
దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పాస్టర్ కుటుంబం ఎందుకు నాశనం అయిపోయింది? ఈ పాస్టర్ కుటుంబం ఎందుకు నాశనం అయిపోయిందంటే ఆహారపు అలవాట్లలో క్రమము లేక. యాజకుడు యెహోవాకు ప్రతిష్ఠితమైనటువంటి కుటుంబము, ఆహారపు అలవాట్లలో వీరికి కంట్రోల్ ఏమాత్రం కూడా లేదు. కాబట్టి ఏమయ్యాడు? ఆ చనిపోయింది కూడా ఎందుకు చనిపోయాడు? కింద పడతానే చచ్చిపోతారు ఎవరైనా? కింద పడతాను, అందరూ ఏమి చనిపోరు కదా. మనోడు ఎందుకు చనిపోయాడు? హెవీ వెయిట్. ఎందుకు కాళ్ళు చేతులు ఎందుకు ఊరుకూరుకుని ఎరుగుతాయి? వెయిట్ ఉండడం వల్ల సులభంగా ఎరుగుతాయి. బక్కగా ఉంటారు, చూసినారా? వాళ్ళు ఎన్ని రకాల పల్టీలు కొట్టినా కూడా వాళ్ళకి ఏం కాదు. అందుకే ఎవరైనా కూడా ఓవర్ వెయిట్ ఉంటే ఇది మంచి టైము, జాయిన్ కండి, మా టీంలో జాయిన్ కండి. హల్లెలూయా. 7 రోజులు అయిపోయింది కదా, ఇంకా 14 రోజులు ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జాయిన్ కండి, కొంచెమైనా తగ్గుతారు కదా. బరువు తగ్గించుకునే దానికి ఇది ఒక అద్భుతమైనటువంటి మార్గం. ఊరికే డబ్బులన్నీ ఆ హెర్బల్ ప్రొడక్ట్స్ అంట, ఆ మందులంట, ఈ టాబ్లెట్ అంట, మోసం అదంతా. వాళ్ళు అవన్నీ మీరు ఒకవేళ నేను అడుగుతాను, నేను సవాల్ చేస్తాను, వాళ్ళు అవి ఇచ్చి నిజంగా అవి తగ్గించేవి అయితే అవి ఇచ్చి వాళ్ళు ఏం చెప్పాలంటే మీ బుద్ధి పుట్టింది తినండి అని చెప్పాలి. అంతే కదా. అవి ఇచ్చి మళ్ళీ తినొద్దు అంటే అది ఏముంది? అది అవి లేకుండా కూడా మీరు ఆ తినకుండా ఉండేదాన్ని పాటించండి, మీరు స్లిమ్ అయిపోతారు. హల్లెలూయా. మీ పిల్లలు ఎవరైనా సన్నగా ఉంటే మీరు అస్సలు బాధపడొద్దండి. ఎంత సన్నగా ఉంటే అంత లేడీలాగా తయారవుతారు వాళ్ళు, అంత చురుకుగా ఉంటారు. హల్లెలూయా. లావు కావడము చాలా సులభము. నా దగ్గరికి పంపించండి, వారంలో లావు చేసి పంపిస్తాను. ఎవరికైనా మీ పిల్లలను లావు చేయాలంటే ఒకే వారం నా దగ్గర పంపించండి, డబ్బులు కూడా నేనే పెట్టుకుంటా. మీరు ఏమి ఫీజులు ఏం కట్టాల్సిన అవసరం లేదు, నా దగ్గర పంపించండి, వారంలో లావు చేసి పంపిస్తా. హల్లెలూయా. నేను లావుగా ఉంటేనే నేను సన్నగా అయినాను, నేను సన్నగా ఉంటేనే మళ్ళీ లావు అయినాను. లావుగా ఉండేదానికంటే సన్నగా ఉండడం చాలా ఆశీర్వాదకరం, ఆరోగ్యకరం అని నేను తెలుసుకున్నాను. హల్లెలూయా. బరువు తగ్గుతున్న దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాగా తగ్గా, మళ్ళా పెరిగా, మళ్ళీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. తగ్గుతూ ఉన్నా. ఒక్కొక్క కేజీ తగ్గుతుంటే ఏమి ఆనందం ఉంటుందండి అమ్మ. ఆ వెయింగ్ మెషిన్ చూసినప్పుడు ఆ సంతోషాన్ని పట్టుకోలేక తినాలనిపిస్తుంది మళ్ళీ. అదేంటో నాకు తెలియదు, కానీ నాకు ఆనందం వస్తే మంచి బిర్యానీ తినాలనిపిస్తుంది. ఆ అలవాటును కూడా మార్చుకుంటున్నా. ఆనందం వచ్చినప్పుడు తినేదానికి వెళ్ళకుండా ఏమండి అది కాస్త ఆ దేవుని ఆరాధిస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నా. See, we need to have discipline in our food habits. Very, very important. అందుకే ఆదాము హవ్వలు భోజనం దగ్గర శోధించబడ్డారు, యేసయ్య భోజనం దగ్గర శోధించబడ్డారు, ఇశ్రాయేలు భోజనం దగ్గర శోధించబడ్డారు. హల్లెలూయా. ఇక్కడ దొరకుంటే ప్రియులారా మీరు నిజంగా దీర్ఘాయువు చేత మీరు తృప్తిపరచబడతారు. హల్లెలూయా. చాలామంది ఇతరత్ర పాపాలన్నిటికంటే ఎక్కువగా తినడం అనే పాపము చేస్తూ, బొజ్జ దేనికి గుర్తు అంటే పాపానికి గుర్తు. నేను రోజు చెప్పించుకునే ప్రభువా నాయన ఇంకా వద్దు నాయన, ఇది ఉండకూడదు నాయన, నేను బోధిస్తుంటే నాకే తగులుతుంది ప్రభువా, ఇది ఉండకూడదు, ఇది 0 కావాలి, ఇది చెప్పిస్తావన్నా బాగా అన్ని రకాలుగా చెప్పిస్తావు. ఉండకూడదు, నువ్వు ఉండకూడదు, ఈ మధ్యప్రదేశ్ ఉండకూడదు, ఇది భ్రష్టత్వానికి సూచన, ఇది ఉండకూడదు. హల్లెలూయా. స్లిమ్గా ఉందాం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఒకటి అనుకున్నానండి, ఏంటంటే పోలీసులకు బొజ్జలు ఉంటాయి కానీ సైనికులకు బొజ్జలు ఉండవు. పోలీసులకు బొజ్జలు ఉంటాయి కానీ సైనికులకు బొజ్జలు. క్రీస్తు యేసు యొక్క మంచి పోలీసు వలె అని అందుకే బైబిల్లో లేదు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె అని ఉంది. హల్లెలూయా. నిజంగా నేను ఒకటి చెప్తున్నానండి, నాకు కూడా అన్వయించుకుంటున్నాను. ఇదేదో ఎవరికో చెప్పడం కాదు, నాకు చెప్పుకుంటున్నాను. మనకు బొజ్జలు ఉండకూడదు. హల్లెలూయా. ఇది 2024లో మన టార్గెట్ గమ్యం, ఈ దర్శనం ఇది. హల్లెలూయా. ఈ వాక్యాలు, ఈ ప్రసంగాలన్నీ కూడా దర్శన సహాయకులు. మీకు ఈ 21 రోజుల ఉపవాసం దర్శన సహాయకులుగా నీకు పనిచేస్తుంది. దర్శన హంతకులు చాలా కొంచెం జాగ్రత్త. దర్శన హంతకుల గురించి దారిలో పోతుంటే అన్ని హోటళ్ళు కనపడుతుంటాయి. తాడిపత్తులో అంతవల్ల దర్శన హంతకులు, దర్శనాన్ని డివేట్ చేసేవాళ్ళు.
మీరు గమనించుంటారు, ఈ వారంలో అసలు మీరు ఎప్పుడు శోధించబడిన రీతిగా శోధించబడి ఉంటారు. మంచి మంచి ఏమండి మంచి మంచి అసలు ఒకసారి అయితే నాకు బాగా గుర్తుంది, 3 రోజులు ఉపవాసం అని నేను నిర్ణయించుకున్నా. ఎప్పుడు ఇంటికి ఏది తేని వ్యక్తి ఆ రోజు నాకు ఇష్టమైన మాంసం తెచ్చిపెట్టాడు. దేవుడు పంపించాడన్నారన్నా, దయ్యం పంపించాడన్నారన్నా, ఏమన్నా చెప్పండి. ఎప్పుడు తేని వ్యక్తి, ఆయనకి ఏం బుద్ధి పుట్టిందో ఏమోబ్బా. ఇది ఎప్పుడు 2 ఏళ్ల క్రితం జరిగిందనమాట. ఇట్లాంటి వింతలు చాలా జరుగుతూ ఉంటాయి. ఉపవాసం ఉండి స్ట్రిక్ట్గా మీరు ఉపవాసం ఉండాలి అని అనుకున్నప్పుడు డీవియేట్ చేసేదానికి ఇవన్నీ ఏమంటే డెస్టినీ డీవియేటర్స్ అనమాట, దర్శన హంతకులు వీళ్ళంతా. కొంచెం ఉపవాసం ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త, కొంచెం తినలే ఏం కాదులే, తినలే ఏమవుతుంది ఏం కాదులే అనే దర్శన హంతకులు ఉంటారు. మన ఇంట్లోనే ఉంటారు, కొంచెం జాగ్రత్త. 21 రోజులు కరెక్ట్ ఉండాలా, ఏం బైబిల్లో ఏమైనా ఉందా? డిసిప్లిన్, అది బైబిల్లో లేదు. డిసిప్లిన్ దేవుడు నడిపించాడు, మనం ఫాలో అవుతున్నాం. హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఏ జోక్. ఫుడ్ హ్యాబిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం దేవునికి నిజంగా చక్కగా ఉపయోగపడాలంటే ఫుడ్ హ్యాబిట్స్ చాలా చాలా ప్రాముఖ్యం. ఈ ఇశ్రాయేలీలు ప్రియులారా ఫిలిష్తీయుల మీదకి పోయారు, ఓడిపోయారు, 4,000 మంది చచ్చిపోయారు. రెండవసారి మళ్ళీ మందసాన్ని తెప్పించుకొని ఓ అని కేకలు ఎగులేశారు, విజిల్స్ వేశారు, గోల చేశారు, డాన్సులు వేశారు, పటాకులు కాల్చారు. ఏమండి ఖచ్చితంగా ఈసారి గెలుస్తామన్నారు. 30,000 మంది చచ్చిపోయారు. ఆ 30,000 మందిలో పాస్టర్ చచ్చిపోయాడు, పాస్టర్ 2 కొడుకులు చచ్చిపోయారు. అసలు ఏం దిక్కు తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఫిలిష్తీయులకు పైచేయి వచ్చేసింది. ఫిలిష్తీయులు వీళ్ళు ఇంతగా గర్వించారు కదా, వీళ్ళ అతిశయానికి కారణమైనటువంటి యెహోవా మందసాన్ని తెచ్చుకుందామని ఫిలిష్తీయులు ఆ మందసాన్ని తీసుకొని వారు ఎక్కడ పెట్టారంటే వాళ్ళ గుడిలో పెట్టారు. వాళ్ళ టెంపుల్లో, వాళ్ళ ఆలయంలో దాగోను గుడి అని ఆ గుడిలో పెట్టారు. అక్కడ ఒక విగ్రహం ఉందన్నమాట. అక్కడ యెహోవా మందసాన్ని తీసుకొని పోయి పెడితే పొద్దున్నే చూసే లోపల ఆ దాగోను బోర్ల బొక్కలు పడిందంట ఆ విగ్రహం. వరణ ఏంద్ర మనోడు బోర్ల పడ్డాడని చెప్పేసి పైకి లేపి పెట్టేస్తే మరుసటి రోజు చూస్తే కాళ్ళు చేతులు నరికి వేయబడ్డాయంట. ఫిలిష్తీయులకు భయం పట్టుకుంది. ఫిలిష్తీయుల దగ్గర యెహోవా మందసము 7 నెలలు ఉందంట. ఫిలిష్తీయుల దగ్గర యెహోవా మందసం 7 నెలలు ఉంటే సంపూర్ణం చేసేశారు. 7 నెలలు ఉంటే అప్పుడు వాళ్ళకి రీపింగ్ స్టార్ట్ అయింది. అంటే పంట కోసుకోవడం స్టార్ట్ అయింది. ఏమైపోయింది తెలుసా? యెహోవా హస్తము ఫిలిష్తీయుల మీదంట, ఫిలిష్తీయుల సర్దారుల మీదంట, ఫిలిష్తీయుల దేవతల మీదంట, అందరి మీద బహుభారముగా వచ్చిందంట. తెగుళ్ళంట, రహస్య స్థలములలో గడ్డలు పుట్టాయంట. ఎవరికి చెప్పుకోలేరు, చూపించుకోలేరు. లోపల గడ్డలు పుట్టించాడు. అంటే భయంకరమైనటువంటి తెగుళ్ళ చేత వారు పీడించబడి దిక్కు దశ లేకుండా చాలామంది చచ్చిపోయారు. అప్పుడు యెహోవా మందసాన్ని తీసుకొని వాళ్ళ గుడిలో పెట్టినందుకు, వాళ్ళ దగ్గర పెట్టుకున్నందుకు, అది ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. మందసము దేవుని మందిరంలో ఉండాలి. ఆ మందసాన్ని తీసుకొని పెట్టుకున్నందుకు వారందరూ కూడా నాశనం అయిపోతే ఫిలిష్తీయులు వాళ్ళందరూ కూడా మాట్లాడుకుని, పెద్దలంతా మాట్లాడుకుని ఏం చేద్దాం అని వారు ఆలోచించి ఈ యొక్క మందసాన్ని ఈ మందసం యొక్క స్వస్థలానికి పంపించాలి అన్నారు. మందసాన్ని స్వస్థలానికి పంపించాలి. సోదరు చూసే వాళ్ళని పిలిపించి ఏం చేయాలి చెప్పండి అంటే, మీరు చాలా తప్పు చేశారు. ఈ మందసం ఎక్కడ ఉండాలా? ఇశ్రాయేలీయులలో ఉండాలి. ఈ మందసం ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. కాబట్టి మందిరంలో ఉండవలసిన దాన్ని, ఇశ్రాయేలీయుల మధ్య ఉండవలసినటువంటి ఈ యొక్క మందసాన్ని మీరు తెచ్చుకున్నారు కనుక మీరంతా నాశనం అయిపోయారు. అదే మీకు శాపానికి కారణమైపోయింది. మీరు అర్పణలు చెల్లించి, కాబట్టి మీరు వెంటనే ఈ మందసాన్ని పంపించాలి. మందసం ఉన్నంత వరకు మీకు నష్టం, అది దీవెన కాదు, అది మీకు శాపము అని వారు చెబితే వెంటనే సెట్ చేసి బండి మీద పెట్టి పంపించేశారు. ఆ మందసాన్ని పంపించారు. ఓ ప్రాంతంలోనికి ఆ యొక్క మందసము వెళ్ళింది. ఆ మందసం వెళ్తే ఆ ఊరి వాళ్ళు ఏం చేశారంటే, మందసంలో ఏం ఉందో చూద్దామని చెప్పేసి మందసం పట్టుకొని ఓపెన్ చేశారు. మందసం పట్టుకొని తెరిచిన వెంటనే ప్రియులారా 50,070 మంది చచ్చిపోయారంట ఒకటే రోజు. ఆ మందసాన్ని ఏముందో చూద్దామని ముట్టుకుంటేనే ఓపెన్ చేస్తే 50,070 మంది చనిపోయారు. ఇశ్రాయేల్ చూడండి ఎట్లా నాశనం అయిపోయారు చూడండి. ఒకసారి 4,000 మంది చచ్చిపోయారు, మరొకసారి 30,000 మంది చచ్చిపోయారు. ఇప్పుడు మందసం అంటే
భయం లేదు. దేవుడన్నా, దేవుని మందిరం అన్నా, దేవుని పని అన్నా భయము భక్తి లేకుండా ఆ యొక్క అగౌరవంగా దేవుని యొక్క విషయాలను డీల్ చేయడం. ముట్టుకుంటే వారు చనిపోతే వీళ్ళు బిత్తరపోయారు. ఏమి చేయాలో వాళ్ళకు దిక్కు తెలియక ఇది ఎక్కడ ఉండాలో అక్కడికి పంపిద్దామని వారు చెప్పారు. సో 7వ అధ్యాయం. అంతటా కిర్యాత్యారీములో ఉండిన కాలం 20 సంవత్సరములు ఆయను. అంతటా కిర్యాత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఏలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యాత్యారీములో ఉండిన కాలము 20 సంవత్సరములు ఆయను. ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా ఈ మందసము 20 సంవత్సరాలుగా ఒక చోట ఉండిపోయింది. 20 సంవత్సరాల తరువాత వీళ్లకు ఒక భావన కలిగింది. ఏంటి మన బ్రతుకులు ఇట్లయిపోయాయి? గెలుస్తామనుకున్నాం, ఫిలిష్తీయుల మీదకి వెళ్తే 4,000 మందిని పోగొట్టుకున్నాం. తర్వాత మందసం ఉందిలే, మందసాన్ని తీసుకొని వెళ్దాము, గెలుస్తాం అనుకుంటే 30,000 మంది చనిపోయాం. ఆ మందసము ఫిలిష్తీయులు తీసుకొని 7 సంవత్సరాలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. దేవుడు వారికి తీర్పు తీరిస్తే ఆ మందసాన్ని వాళ్ళు వదిలిపెట్టారు. ఆ మందసాన్ని ముట్టుకున్న వాళ్ళు 50,000 మంది 70 మంది చనిపోయారు. ఆ మందసాన్ని కాపాడమని మరి ఒక కుటుంబానికి ఇచ్చాం. 20 సంవత్సరాలు అయిపోయింది. మన జీవితాల్లో ఏ మార్పు లేదు. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ అవర్ లైఫ్స్. ఫిలిష్తీయులు అప్పటికే ఇశ్రాయేలీయులటువంటి కొన్ని ఊర్లను స్వాధీనం చేసుకున్నారు, కొన్ని గ్రామాలను స్వాధీనం చేసుకున్నారు, కొన్ని పొలాలను స్వాధీనం చేసుకున్నారు. ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయులు ఏలుతా ఉన్నారు. 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏలబడుతుంటే ఏమండి, నిమ్మకు నీరెత్తినట్లున్నారు. 20 సంవత్సరాలు శ్రమలున్నా కూడా వాళ్ళకి ఏమి సురుకు అనిపించలేదు. నల్లచిమ్మ కుట్టినట్టు కూడా అనిపించలేదు. కాంప్రమైజ్ అయిపోయారు. 20 సంవత్సరాల తర్వాత అప్పుడు వారికి బుద్ధి వచ్చింది. అరే మన ఆలోచనలన్నీ కరెక్ట్ కాదు, మన ఆలోచనలన్నీ తప్పులు. గెలుస్తామనుకొని వెళ్తే ఓడిపోయాం, మందసం ఉంటే గెలుస్తామనుకున్నాం, ఓడిపోయాం. కాబట్టి మందసాన్ని మనం భద్రపరిస్తే మనం బాగుంటామనుకున్నాం, కానీ మన జీవితాలు ఏమాత్రము మార్పు లేదు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే, మందసం కాదు, మందసాన్ని ఎవరు సృష్టించారో, ఎవరు చేయమన్నారో ఆయన దగ్గరికి వెళ్దామన్నారు. హల్లెలూయా. చాలామంది సిలువ వేసుకుంటే గెలుస్తాం అనుకుంటారు, బైబిల్ తల కింద పెట్టుకుంటే దయ్యాలు రావనుకుంటారు, బైబిల్ ఉంటే గెలుస్తాం అనుకుంటారు, బైబిల్ చేతిలో ఉంటే గెలుస్తాం అనుకుంటారు, ఇలా కొన్ని వస్తువులు ఉంటే గెలుస్తామని, కొన్ని వాక్యాలు ఇంట్లో పెట్టుకుంటే గెలుస్తామని రకరకాల ఆలోచన కలిగి ఉంటారు. అసలైనది ఏమిటంటే మనము దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఇశ్రాయేలీలు తమ సృష్టికర్త అయినటువంటి దేవునితో సంబంధం లేకుండా యుద్ధానికి వెళ్ళారు, ఓడిపోయారు. మందసాన్ని అయితే తెచ్చుకున్నారు, కానీ దేవునితో వారికి సంబంధము సహవాసము లేదు. నిబంధన ప్రజలే, నిబంధన మందసం కలిగి ఉన్నారు, కానీ దేవునితో వారు సహవాసం లేని కారణాన దేవునితో వారికి అసలు సంబంధమే లేదు. ఇంకా కొంచెం గమనిస్తే వారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. 2 రకాల జీవితాలు వీరికి ఉన్నాయి. 2 రకాల జీవితాలు. దేవుడు అన్నప్పుడు దేవుడు, దయ్యం అన్నప్పుడు దయ్యం. ఆదివారం వస్తే చర్చి, శనివారం వస్తే క్లబ్బులకు వెళ్తుంటారు కొంతమంది. ఏమంటే వీకెండ్ అంటుంటారు. ఆదివారం దేవదూతలు, సోమవారం నుంచి శనివారం వరకు దయ్యాలు. ఆదివారం పరిశుద్ధులు, సోమవారం నుంచి శనివారం వరకు అపవిత్రులు. చూడకూడనివి చూడడం. ఇంకా మొబైల్ వచ్చాయి కదా, మొబైల్లో వచ్చాయి, ఇంటర్నెట్ ఉంది, ఇక అంతే. ఇంకా అసలు అడ్డు అదుపు ఎవరు ఉండదు. కంట్రోల్ అనేటువంటిది ఎక్కడ లేదు ఇప్పుడు. ఇంకా
పాపానికి, కళ్ళకు, చూసేదానికి అడ్డు అదుపు ఏమాత్రం కూడా లేదు. ఇంకా మళ్ళీ ఆదివారం దేవుని దగ్గరకు రావడము, కడుక్కోవడము, సారీ ప్రభు అని చెప్పడము, మళ్ళీ మామూలు జీవితాలే. సోమవారం నుంచి శని వరకు మరి 2 రకాల జీవితాలు వీరు ఆ రీతిగా జీవిస్తున్నారు. సో అంటే దేవునికి సమర్పించబడినటువంటి జీవితం లేదు, దేవుని కొరకు తమ్మును తాము ప్రతిష్ఠించుకోలేదు గనుక మందసము ఉన్నా వారు ఓడిపోయారు. దేవుని బిడ్డలైనా ఓడిపోయారు, విశ్వాసులైనా ఓడిపోయారు, చేతిలో బైబిల్ ఉన్నా ఓడిపోయారు. దశాబ్దాలుగా ఏలబడుతున్నారు, దశాబ్దాలుగా బానిసలుగా జీవిస్తున్నారు, దశాబ్దాలుగా కొన్ని స్థలాలను పోగొట్టుకున్నారు, కొన్ని ఊర్లను పోగొట్టుకున్నారు, కొన్ని గ్రామాలను పోగొట్టుకున్నారు. ఇంకా పోయినాయి, ఇంకా అవంతే, ఇంకా మనం తిరిగి ఎప్పటికీ స్వాధీనం చేసుకోలేమనుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వదిలిపెట్టాడు కదా, వారికి ఒక ఆలోచన పుట్టించాడు. రే ఏందరయ్యా మీరు మీ యొక్క ఆలోచన విధానాలు అన్నీ తప్పు. మనసు ఉంటే గెలుస్తారా? మందసము కనిపెట్టిన ఆయన, మందసాన్ని పెట్టమన్నటువంటి ఆయనతో సంబంధం లేకుండా మందసాన్ని పెట్టుకుంటే ఏం దేవునితో ఆటలు ఆడతారా? ఏమండి, దేవుడు వెక్కిరించబడడు. దేవుడు గమనించడా? దేవుడు చూడడా? దేవునితో ఆడుకోవచ్చా? ఇష్టానుసారంగా విచ్చలవిడిగా జీవిస్తూ దేవుడు నాకు సాయం చేస్తాడంటే ఏమండి, దేవుడు వెర్రివాడా? నువ్వే చేయవు సాయము. నీకు నచ్చని పనులు పిల్లలు చేస్తూ ఉన్నారు అనుకోండి, సాయం చేయబుద్ధి కాదు మీకు. ఓడిపోయారు, 1000 మంది చనిపోయారు. అప్పుడు వారికి బుద్ధి కలిగింది. చిన్న కుమారుడు తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏమండి మిక్కిలి ఇబ్బంది పడసాగినప్పుడు, వానికి బుద్ధి వచ్చినప్పుడు, మనందరికీ ఏదో ఒక టైంలో బుద్ధి రావాలండి. ఏదో ఒక టైంలో మనందరికీ బుద్ధి రావాలి. హల్లెలూయా, అందరికీ రావాలి. ఏదో ఒక విషయంలో అందరికీ బుద్ధి రావాలి. ఒక టైంలో ఉంటుంది, ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది మన అందరి విషయంలో. సో వారికి బుద్ధి వచ్చి వారు యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా ఇంకా బాధపడుతున్నారు. అయ్యో అనవసరంగా టైం అంతా వేస్ట్ చేసుకున్నామే అని వారు బాధపడుతూ ఉండగా సమూయేలు, చూడండి 3వ వచనం, సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. దిస్ వాజ్ ద ప్రాబ్లం. దిస్ వాజ్ దేర్ ప్రాబ్లం. వై దే వర్ డిఫీటెడ్, వై దే లాస్ట్ దేర్ పీపుల్. ఈ కుటుంబాలు నాశనం అయ్యేదానికి, ఈ దేశము నాశనం అయ్యేదానికి, ఈ దేశము అనపబడేదానికి, బానిసలుగా అయ్యేదానికి కారణం ఏమిటంటే వీరు 2 దేవతలను పెట్టుకొని ఆ 2 దేవతలు వీరు పూజిస్తున్నారు. ఒకటి బయలు దేవత, రెండవది అష్టారోతు దేవత. ఈ బయలు దేవతను వీరు ఏమని నమ్మేవారంటే వారి పొలాలను, వారి పంటలను వాడు దీవిస్తాడని వీళ్ళు నమ్మేవారంట. కాబట్టి బయలు విగ్రహాన్ని పెట్టుకొని పూజించేవారంట. ఆదివారమేమో యేసయ్య, సోమవారం నుంచి శనివారం వరకు బయలు అంట. ఏమంటే మా పొలాలు, పంట పొలాలు బాగా వర్ధిల్లాలని, మేము ఆర్థికంగా వర్ధిల్లాలని కదా, ఈ యొక్క అదృష్ట దేవతను మేము పెట్టుకొని పూజిస్తున్నామని పెట్టుకున్నారు. ఒక పక్క అదృష్ట దేవతను పెట్టుకొని, ఒక పక్క విగ్రహాన్ని పెట్టుకొని, ఇంకో పక్క మందసాన్ని పెట్టుకొని మనసు ఉంటే గెలుస్తామని పోయారు. ఎంత మూర్ఖులు చూడండి. చాలాసార్లు మనం కూడా అదే రీతిగా చేస్తూ ఉంటాం. వీ డోంట్ సరెండర్ అవర్ లైఫ్స్ కంప్లీట్లీ. అంత సులభమేం కాదు. మన జీవితాలను పూర్తిగా ప్రతిష్ఠించుకోవడం అంత సులభమేం కాదు. సో మనం అనుకోవచ్చు, నేను ఏ విగ్రహాన్ని పూజించలేదు. ఏమంటాడు? వారి కడుపే వారి దేవుడు అంటాడు. వారి కడుపే వారి ఆహారం అనే విగ్రహాన్ని పూజిస్తున్నారు. ఎందుకు 21 రోజుల ఉపవాసంలో పాల్గొనలేదు? అమ్మో నేను ఉండలేను. ఆహారం అన్నటువంటిది ఒక విగ్రహము, అది ఒక విగ్రహారాధన. డిసిప్లిన్ యువర్ సెల్ఫ్. విగ్రహారాధన, ధనాపేక్ష ఒక విగ్రహారాధన. బైబిల్లో ఉన్నటువంటి మాటలే. దేవుడు చెప్పినా కూడా మనం వినలేదనుకోండి, అది విగ్రహం. మన జీవితంలో దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది విగ్రహం. ఏలితో దేవుడు అన్నాడు. దేవుడు అన్నటువంటి మాట, ఏలి నాకంటే నీకు నీ పిల్లలు ఎక్కువ అన్నాడు.
అటువంటి మాట మనం ఎప్పుడు కూడా అనిపించుకోకూడదు, ఏ విషయంలో కూడా. ఇప్పుడు ఉపవాసం ఉండకుంటే దేవుడు ఏమంటాడు? నాకంటే నీకు అన్నమే ఎక్కువలే అంటాడు దేవుడు. అంతే కదండి. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చెప్తున్నాం? దేవా, నాకు అన్నం కంటే నీవే నాకు ఎక్కువ అని చెప్తున్నాం. హల్లెలూయా. నేను ఉంటానయ్యా, నా గొంతుకు కత్తి పెట్టుకుంటానయ్యా, నేను డిసిప్లిన్ చేసుకుంటానయ్యా, నేను డిసిప్లిన్ చేసుకుంటానయ్యా. హల్లెలూయా. ప్రియులారా, మీరు క్రమపరుచుకుంటే, భోజన విషయంలో కూడా దేవుని మీద ఆధారపడితే దేవుడు మంచి రుచి అయినటువంటి భోజనాన్ని మీకు ఇస్తాడు. దేవుడు నిజంగా ఆనందించేటట్టు, తిన్న తర్వాత నువ్వు ఏమాత్రం గిల్టీగా ఫీల్ కావు, కృతజ్ఞతలు చెల్లిస్తావు దేవునికి. ప్రభువా, ఎంత మంచి భోజనం ఇచ్చావయ్యా, నీకు కృతజ్ఞతలు ప్రభు అని. కానీ దేవుడు చెప్పినప్పుడు ఉపవాసం ఉండకుండా, దేవుడు చెప్పినప్పుడు ఆహారాన్ని ప్రక్కన పెట్టకుండా ఉంటే తిన్నా కూడా అరగదు, అనవసరంగా తింటున్నటువంటి గిల్టీ ఫీలింగు. ఏమండి, తిన్నా తృప్తి ఉండదు. సో వీరు విగ్రహారాధన చేస్తున్న, బయలుదేవతను పూజిస్తున్న. తర్వాత అస్తారోతు దేవత. ఈ అస్తారోతు దేవత దేనికి గుర్తు అంటే ఫెర్టిలిటీకి అనమాట, పిల్లలు కలగాలని. ఈ అస్తారోతు దేవతకు బట్టలు ఉండవు అనమాట, ఈ విగ్రహానికి బట్టలు ఉండవు. సో లైంగిక వాంఛలు ఎక్కువగా ఇచ్చే దేవత అనమాట. ఇట్లాంటి 2 రకాల దేవతలను పెట్టుకొని మేము యెహోవా జనులము అంటున్నారు. చాలామంది మనసులో పాపం ఉంది, చాలామంది కళ్ళతో పాపం చేస్తుంటారు, చాలామంది మనసులతో పాపం చేస్తుంటారు. కనుక్కోలేరు ఎవరు కూడా. ఎవరికి తెలుస్తుంది? దేవునికి మాత్రమే తెలుసు, వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. సో ఇవన్నీ పెట్టుకొని మేము గెలవాలి, మేము వర్ధిల్లాలి, గెలవలేరు, వర్ధిల్లలేరు, ఓడిపోతారు. నువ్వు ఎంత పాడినా ఓడిపోతావు. ఓడిపో నువ్వు వాడు అన్నా కూడా ఓడిపోతావు నువ్వు. విజయమే విజయం అన్నా కూడా ఓటమే నీకు. ఇవి పెట్టుకుంటే పాడితే విక్టరీ రాదు. ఎప్పుడు పాడితే గెలుపు వస్తుంది? ప్రతిష్ఠించబడినటువంటి జీవితం పాడితే గెలుపు వస్తుంది. మీరు పాడారు కదా, కేకలు వేశారు కదా, డాన్సులు వేశారు కదా, మ్యూజిక్ చేశారు కదా, దద్దరిల్లేటట్టు అరిచారు కదా, కానీ ఓడిపోయారు వీళ్ళు. సో యూ నీడ్ టు డిసిప్లిన్ యూ ఆల్ సెల్ఫ్. ఈ 21 రోజుల యొక్క ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, ఏవేవి ఇటువంటివి ఉన్నాయో వాటన్నిటి నుంచి నువ్వు విడుదల పొందాలి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో గడిపినప్పుడు ఇది ఉండకూడదు అని నీకు తెలుసు, దేవుడికి తెలుసు. కాబట్టి ఈ 21 రోజుల్లో దేవుడు నీకు విడుదలనిస్తాడు. హల్లెలూయా, విడుదలనిస్తాడు. ఈ 21 రోజులు ప్రియులరా, ఇది చాలా చాలా కీలకమైన ప్రాముఖ్యమైన విషయాలు. గెట్ రీడ్ ఆఫ్ ఆల్ ద డెడ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో, నీ మనసులో ఉన్నటువంటి ప్రతి విధమైన చచ్చిపోయిన, చావునకు నడిపించే ప్రతి అలవాటు నుంచి నువ్వు బయటికి రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూ కంట్రోల్ ఆఫ్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్. నీ యొక్క ఆహారపు అలవాట్లను నువ్వు నియంత్రించుకో, అన్ని కంట్రోల్ అయిపోతాయి. నీ కడుపును కంట్రోల్ చేసుకో, అన్ని కంట్రోల్ అయిపోతాయి అని దేవుడు మనల్ని పిలిచాడు. సో వీరికి సమయాలు చెప్తున్నాడు, టర్న్ టువర్డ్స్ గాడ్. ఆ విగ్రహాలను వదిలిపెట్టేసేయండి, ఆ జీవితాన్ని వదిలిపెట్టండి, ఆ 2 రకాల జీవితాలు వదిలిపెట్టేసేయండి. నీకు తెలుసు నీ బలహీనత ఏందో, వదిలేసే అంటున్నాడు దేవుడు. అప్పుడు వారు బయలుదేవతను, అస్తరోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే, ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. దే వర్షిప్డ్ గాడ్ అలోన్. దేవుని మాత్రమే వారు ఆరాధించిరి. హల్లెలూయా. ఆరాధించిరి. 2 జీవితాల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆదివారం చర్చ్, సోమవారం నుంచి శనివారం వరకు సినిమాలు. గెలుపు కావాలి, గెలవాలి. దేవుడు ఏమండి దేవుడు అంటే, నీకు బుద్ధిబుడ్డవన్నీ చూసుకుంటూ అపవిత్రమైనవి, అసహ్యమైనవి, సరసాలు ఉండేవి ఇవన్నీ చూసుకుంటూ దేవానను దీవించంటే దేవుడేమో బొమ్మన? ఆయన ఏమన్నా మెషినా? బస్ స్టాండ్లో వెయిట్ చూపించే మెషిన్ ఆయన ఏమన్నా? ఒక నాణ్యం ₹1 వేస్తే కనుక వెయిట్ చూపించేదానికి వ్యక్తి. గాడ్ ఈజ్ అ పర్సన్ అండ్ గాడ్ ఈజ్ హోలీ. పరిశుద్ధుడు ఆయన. నీ బుద్ధి పుట్టినవి చూసుకుంటూ, నీ బుద్ధి పుట్టినవి వినుకుంటూ, నీ బుద్ధి పుట్టినవి ఆలోచించుకుంటూ మళ్ళీ దేవా నాకు సాయంకాలం నేను గెలవాలంటే గెలవవు. ఇవి వారికి సంభవించిన. ఎందుకంటే మనకు బుద్ధి కలిగేదానికి దేవుడు వ్రాయించాడు. ఇశ్రాయేలును మొదటగా మేము గెలుస్తాం, మేము దేవుని పిల్లలము, మేము క్రిస్టియన్సము, నూతన సృష్టిమి అని పోయారు వీళ్ళు.
పోయారు, సచ్చారు. రెండోసారి మందసం ఉంటే చాలు. మందసాన్ని మనం ప్రేయర్తో కూడా పోల్చుకోవచ్చు. జీవితాన్ని ప్రతిష్ఠించుకోకుండా ఏం ప్రార్థన చేస్తే ఏం లాభం అండి? ఏం ఉపవాసం ఉంటే ఏం లాభం అండి? ఒకరోజు ఉపవాసం ఉంటే సమస్య అంతా అయిపోతుంది, 21 రోజులు ఉపవాసం ఉంటే అంత అయిపోతుంది. అయిపోదు. ఉపవాసం అన్నటువంటిది సర్వరోగ నివారణ కాదు. దేవుడు నాకు ఒకటి కరెక్ట్ చేశాడండి. ఒక 15 నిమిషాలు ముగిస్తాను. దేవుని జీతం అయితే వచ్చే ఆదివారం కూడా దీన్ని కొనసాగిస్తాను. ఆదివారం ఎందుకు? రేపు ఉంది కదా, సోమవారం ఉంది కదా. ఐ విల్ జస్ట్ కంటిన్యూ దిస్ సిరీస్. ఇట్లా కంటిన్యూ చేస్తాం ప్రతిరోజు. సో నో ప్రాబ్లం. ఒకటి నన్ను సరి చేశాడు దేవుడు. ఏం సరి చేశాడు తెలుసా? ఉపవాసానికి ప్రార్థనను కలపాలా, ప్రార్థనకు ఉపవాసాన్ని కలపాలా అన్నాడు. నేను ఎప్పుడు వినలేదు, మీరు కూడా ఎప్పుడు వినిండారు. ఇందులో చాలా 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 స్టఫ్ ఉంది. దీంట్లో చాలా అర్థం ఉంది. ఉపవాసానికి ప్రార్థనను కలపాలా, ప్రార్థనకు ఉపవాసాన్ని కలపాలా? నాకు ఒక్కొక్కరు చెప్పండి. ప్రార్థనకు ఉపవాసాన్ని కలపాలా. ఇంకా మిగతా సరే ఒక పని చేద్దాం. ప్రార్థనకు ఉపవాసాన్ని కలపాలి అన్న వాళ్ళు చేయి పైకెత్తండి. ప్రార్థనకు ఉపవాసాన్ని కలపాలి ఇట్లంటే గోపీనా ఏదైనా అనొచ్చు. కొంచెం నెగిటివ్ మాట్లాడితే టకాన్ని దించేసేదానికే. ప్రార్థనకు ఉపవాసం కలపాలి. ఓకే, చేతులు దించండి. ఉపవాసానికి ప్రార్థన కలపాలి అన్న వారు చేయి పైకెత్తండి. పైవేవీ కావన్న వాళ్ళు మేమంతా సార్ అంటారేమో. కొంతమంది అసలు దేనికి స్పందించరు. బ్రతికే ఉన్నారు కదా, కొంచెం గిచ్చి చూడండి. ఉపవాసం మెయిన్ కాదు, ప్రార్థన మెయిన్. ప్రార్థనకు ఉపవాసాన్ని కలపాలి. హల్లెలూయా. ఉపవాసానికి ప్రార్థన కాదు. నేను ఎప్పుడు వినలేదు, ఎక్కడ వినలేదు. దేవుడు నాతో చెప్పాడు. గాడ్ టోల్డ్ మీ. అన్నాను, అవును ప్రభువా, కరెక్ట్ నాయనా. మనం ఉపవాసం ఎక్కువ ఉపవాసం 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 అవి తినాలా ఇవి తినకూడదు అది తాగచ్చా ఇది తాగచ్చా అంత తాగచ్చా ఇంత తాగచ్చా. ఒక పాస్టరు అనౌన్స్మెంట్ చేసుకున్నాడంట తనకు తానే. రేపటి నుంచి ఫాస్టింగ్ అని అనౌన్స్మెంట్ చేసుకున్నాడంట. రేపటి నుంచి ఫాస్టింగ్ అని అనౌన్స్మెంట్ చేసుకొని రేపటి ఈరోజు తారీఖు ఎంత అండి? 14 కదా, 14. సో ఉదాహరణకు 15వ తారీఖు నుంచి ఉపవాసం. 15, 16, 17, 3 రోజులు అనుకున్నాడు. సంక్రాంతి ఉపవాసాలు అనుకున్నాడు అనుకోండి. అనుకొని ఆయన ఏం చేశాడు తెలుసా? 14వ తేదీ రాత్రి 11:59 వరకు తింటూనే ఉన్నాడంట. పదకొండు గంటల 59 వరకు తింటున్నాడు. ఎప్పుడైతే 12 పడిందో ఇంకా ఉపవాసం స్టార్ట్ అయింది అనుకున్నాడంట. మళ్ళీ ఉపవాసం అయిపోయిన 12 గంటలకు మధ్యరాత్రి 12 దాటితేనే తినుకుంటూ కూర్చున్నాడంట. మళ్ళీ ఏమన్నా ఇదే చెప్పండి. ఎంత తిండిపోతూ దయ్యం పట్టిందో ఎంత బాగా తేటగా అర్థమవుతుంది. అది ఉపవాసం కాదు మెయిన్, ప్రార్థన మెయిన్. ప్రార్థన మెయిన్. ప్రార్థనకు ఉపవాసము జోడించాలి. హల్లెలూయా. ఉత్ప్రేరకము అంటాం అన్నమాట. ఉత్ప్రేరకం అంటాం. ఇప్పుడు మంట ఉందనుకోండి, బాగా మండుతోంది. ఇంకా మంట పెంచాలంటే మనం ఏం చేస్తాం? ఆక్సిజన్ ఇస్తామా లేదా? ఊపుతాం లేదా? ఉదరగొట్టంలో మనము ఊపుతాం. లేదంటే కొంచెం ఏదైనా కిరోసిన్ కానీ డీజిల్ కానీ ఏమైనా వేసారనుకుని ఏమవుతుంది? మంట పెద్దగా అవుతుంది. అట్లా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఉపవాసాన్ని కలిపితే ప్రార్థన మంట పెరిగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రార్థన యొక్క మంటను పెంచేదానికి ఉపవాసం అన్నటువంటిది కీలకమైనది కాదు, ప్రార్థనే కీలకము. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇంకా ఉపవాసం గురించి రాలేదు. ఇంకా ఉపవాసం వీరి జీవితంలోకి ఎప్పుడు వచ్చిందో అప్పుడు చెప్తాను. తర్వాత వీళ్ళు చాలా గొప్ప విజయాలు పొందుకున్నారు. ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను రేపు చెప్తాను. నేను దయచేసి ఎర్లీ మార్నింగ్ మెసేజ్ మిస్ అవుతుంది. ఐ విల్ కంటిన్యూ దిస్ మెసేజ్. ఈ వర్తమానం నేను కంటిన్యూ చేస్తాను. సో వారు గొప్ప విజయాలు పొందుకున్నారు. దానికంతా కారణం ఉపవాసం కాదు. దానికంతా కారణం ఏంటో తెలుసా? ఫస్ట్ దేవుని దగ్గరకు వచ్చారు. మందసాన్ని పెట్టుకొని మేము గెలుస్తాం అనుకున్నారు, గెలవలేదు. కానీ దేవుని దగ్గరకు వచ్చారు. వ్యక్తి ముఖ్యం అండి.
బైబిల్ కంటే బైబిల్ను రాసిన వాడు గొప్పవాడు. బైబిల్ ఉంది లేని పెట్టుకొని ఆయనతో సహవాసం లేకుండా ఆయనకు అయిష్టంగా జీవిస్తూ బైబిల్ పెట్టుకుంటే మేము గెలుస్తాం అని అనుకుంటే అది చాలా పొరపాటు. ఇశ్రాయేలీయుల అభిప్రాయాలన్నీ కూడా పాడైపోయాయి, నెరవేర్చబడలేదు, వారు అనుకున్నట్లు జరగలేదు. కానీ సమూయేలు వారిని నడిపించాడు, వారిని పశ్చాత్తాపంలోనికి నడిపించాడు. ఈ 21 రోజుల్లో దేవుని ఆశ్రయించి దేవుని సన్నిధిలో, ప్రభువా, ప్రతి ఒక్కరం కూడా ఇంక్లూడింగ్ మీ, నా జీవితంలో కూడా మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడవలసిన కొన్ని విషయాలు ఉంటాయి. ప్రభువా, నేను ఆరాధించవలసినంతగా ఆరాధించలేదయ్యా, ఆత్మలు గెలవలసినంతగా నేను ఆత్మలు గెలవలేదయ్యా. నేను ఎన్నిసార్లు నేను దేవునికి సారీ చెప్తున్నాను. ప్రభువా, ఏంది నాయనా, 7 నువ్వేమో తలాంతి ఇచ్చావు, పుస్తకాలు రాసే తలాంతి ఇచ్చావు, 7 సంవత్సరాలు నేను ఈ తలాంతును వాడలేదా? నాకు భలే బాధగా ఉంది. నాకు 7 సంవత్సరాలు వాడలేదా? 7 సంవత్సరాలు వాడలేదే. సారీ ప్రభువా, 7 సంవత్సరాలు వాడలేదే, నేను 7 సంవత్సరాలు వాడలేదే. ఏదో ఒక విషయంలో రకరకాల కారణాల వలన వీ నీడ్ టు సెట్ రైట్ సర్టన్ థింగ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనల్ని మనం సెట్ చేసుకొని క్రొత్త సంవత్సరంలో క్రొత్త పని కొరకు మనం సిద్ధపడాలి. ప్రియులారా, ఇశ్రాయేలీయులు తమ దుస్థితిని గుర్తించి తమ్మును తాము తగ్గించుకొని దేవుని దగ్గరకు వచ్చి ఆశ్రయించి, దేవుడు ఆ దేవతను వదిలిపెట్టంటే వదిలిపెట్టేశారు, ఈ దేవతను వదిలిపెట్టేశారు, ఇవి చూడొద్దంటే ఇవి చూడొద్దు, ఇవి చూడొద్దంటే మొత్తం వదిలేసి, ప్రభువా నిన్నే సేవిస్తామయ్యా, మేము నిన్నే సేవిస్తామయ్యా, నిన్నే పూజిస్తామయ్యా, నీవే మాకు దిక్కు నాయనా. ఫిలిస్తీన్ల కింద మేము అణచబడి ఉన్నాము, బానిసలు, మావన్నీ దోచుకున్నారు వారు, మా ప్రాంతాలు వాళ్ళ చేతిలో ఉండిపోయాయి, మా గ్రామాలు వారి చేతిలో ఉండిపోయాయి, మా పొలాలు నాయనా, మేము సంపాదించుకున్న మా పొలాలు వారి చేతిలో ఉండిపోయాయి, మా యొక్క పట్టణాలు వారి చేతిలో ఉండిపోయాయి. వారి నుంచి మమ్మల్ని విడిపించండి అయ్యా. వారి నుంచి చూడండి, శత్రువుల నుంచి విడిపించేదానికి వీరు దేవునిని ఆశ్రయించాలి. దేవునిని ఆశ్రయించి వారు దేవునిని మాత్రమే సేవించాలి. ఆదివారం ఎలా ఉన్నామో సోమవారం అలాగే ఉండాలి. చర్చిలో ఎలా ఉన్నామో ఇంటిలో అలాగనే ఉండాలి. మనుషులను మనం మోసం చేయగలమేమో కానీ దేవుణ్ణి మనం మోసం చేయలేం. నీ మనసును నీవు మోసం చేయలేం. హల్లెలూయా. మనుషులు నీ గురించి నా గురించి రకరకాలుగా అనుకోవచ్చు, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఓ టైం వచ్చినప్పుడు దేవుడే అందరి హృదయ ఆలోచనలను, అందరి జీవితాలను దేవుడు బహిర్గతం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు మనం ఇంకొకరి గురించి ఆలోచించాల్సిన అవసరం మనకు లేదు. లెట్ us లుక్ ఇన్ టు అవర్ లైఫ్స్. ఈ 21 రోజుల ఉపవాస దీక్షలో, ఉపవాస దినాల్లో నేను మీరందరూ ఖచ్చితంగా ఎవరెవరు ఉపవాసం ఉన్నారు అని అడిగేదానికంటే నేను ఏ ప్రశ్న అడుగుతానో తెలుసా? ఖచ్చితంగా ఒక 4 గంటలన్నా గడుపుతున్నారా మీరు? హల్లెలూయా. నిన్న దినం ఒక సహోదరి చెప్పింది, నేను 4 కాదు 4 గంటల కంటే ఎక్కువ చేస్తున్నాను. హల్లెలూయా. అదే నాకు కావాల్సింది. పాస్టర్ గారు నేను అది తినచ్చా, ఇది తినచ్చా? చాలాసార్లు మన ఫోకస్ అంతా ఏం తినాలి, ఏం తినకూడదు, 5 నుంచి 5 వరకు ఏం తినాలి, ఏం దీని ఇది కాదు. అందుకే ఎవరైనా కూడా చికెన్ తినచ్చా సార్ అని అడిగారు. 2 అడిగారు నన్ను. 2 అడిగితే మామూలుగా తినేదాలో సగం తిను అన్నాను. ఇప్పుడు కొంతమందికి స్టార్ట్ అవుతుంది, అయితే నేను కూడా తింటానని కొంతమందికి స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ నాట్ ద ఇంపార్టెంట్ థింగ్. అది కాదు ముఖ్యం. హౌ మచ్ టైమ్ ఆర్ యూ స్పెండింగ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎంత సమయం గడుపుతున్నావు, అది ముఖ్యం. సో ఆ సమయం గడపడంలో ఏమండి, ఈ భోజనాన్ని మురకని పెట్టాలి. హల్లెలూయా. కొంతమంది భోజనం 10 నిమిషాలు తింటారు, మింగుతారు, వారు నమలరు. కొంతమంది అరగంట సేపు తింటారు, ముక్కలు గంట సేపు తింటారు. ఆ సమయం అంతా దేవునికి ఇవ్వండి. ఈ 21 రోజులు తక్కువ తినండి. సో తిండి పైన కాదు మన శ్రద్ధ, మన ఫోకస్ యేసయ్య పైన. హల్లెలూయా. ప్రభు చిత్తాన్ని నేను చేస్తున్నానా? ప్రభు మార్గంలో నేను నడుస్తున్నానా? ఎన్ని ఆత్మలు నేను గెలిచాను? నా యొక్క నడక ప్రభుతో ఎలా ఉన్నది? సో మనం పరీక్షించుకొని మనము ఈ 2024 సంవత్సరం అత్యంత ఫలభరితంగా మనం మార్చుకుందాము గాక. హల్లెలూయా. అత్యంత ఫలభరితంగా మనము మార్చుకుందాము గాక. మనల్ని ప్రోత్సహించేదానికి ప్రభు ప్రతిరోజు ఏదో ఒక అద్భుతం చేస్తూ దేవుడు మనల్ని నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. సో ఈ వారంలో కూడా దేవుడు గొప్పగా నడిపించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
16వ తారీఖున 17వ తారీఖున దయచేసి 2 రోజుల్లో యవనస్తుల పరిచర్య చేయబోతున్నాను. దయచేసి ప్రార్థించండి. అనేక మంది యవనస్తులు పట్టుకోవాలి, వారిని సానబట్టాలి, వారు కనెక్ట్ కావాలి. ఈ యొక్క ఉజ్జీవము ప్రతి ఒక్కరిలోనికి ఎక్కించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో బాగా ప్రార్థించండి, బలంగా ప్రార్థించండి, పరిచర్య కొరకు ప్రార్థించండి. ఎక్కువగా ఈ 3 మాటలు ఎక్కువ విడుదల చేయండి. తాడిపత్రి రక్షించబడుతుంది, అనంతపురం రక్షించబడుతుంది, భారతదేశం రక్షించబడుతుంది, నేను నా కుటుంబము వర్ధిల్లుతాము, మా పరిచర్య వర్ధిల్లుతుంది, మా సంఘము వర్ధిల్లుతుంది, కోల్పోయినవన్నీ రెండంతలుగా మేము పొందుకుంటాం. ఎక్కువ రిలీజ్ చేయండి, ప్రకటించండి, ఎక్కువ ప్రకటించండి. ప్రభుత్వం గడపండి, ఆరాధించండి, ప్రకటించండి, గడపండి, ఆరాధించండి, ప్రకటించండి. గొప్ప గొప్ప కార్యాలు మనము ఈ 21 రోజుల్లో చూస్తాం. ఈ సంవత్సరం అంతా మనము చూడబోతున్నాం. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. ప్రతి మాటను ఆయన 100 అంతలుగా ఫలింపచేయును గాక.